కోవూరు గుమ్మలదిబ్బ ప్రాంతంలో 7వ తరగతి విద్యార్థిని హత్యకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, జిల్లాలో పెరుగుతున్న గంజాయి సంస్కృతి వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గత 3 రోజుల ముందు గుమ్మలదిబ్బలో జరిగిన సంఘటన చాలా విచారకరం. ఏదైతే మైనర్ బాలిక, ఆ బాలిక మీద ఎవరైతే బాధితులు ఉన్నారో నిందితులు, వాళ్ళు ఆ అమ్మాయికి ఏం తాపిచ్చారు అనేది కూడా తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తీసుకెళ్లి వారం రోజుల పాటు కోవూరు, నెల్లూరు స్టాన్లీ హాస్పిటల్లో పెట్టుకొని మృత్యువుతో పోరాడి ఆ అమ్మాయి తను చాలించాల్సిన పరిస్థితి. వాళ్ళు చెప్పేది ఒకటే, మా పాపకి న్యాయం జరగలేదు, మా పాపకి ట్రీట్మెంట్ జరగలేదు, ట్రీట్మెంట్ సరిగా జరిగి ఉంటే మాకు ఈరోజు మా పాప మా కళ్ళ ముందు ఉండేది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా, ఈరోజు అటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ వేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది. అందరినీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే రాజకీయ నాయకుల్లో గంజాయి బ్యాచ్లుగా ఉండి మీరు పెంచి పోషిస్తున్నారో, ఈ రోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే చెప్పాలి, మా రాజకీయ పార్టీలో గంజాయి బ్యాచ్ ని మేము పోషించడం లేదు అనే ప్రకటన స్పష్టంగా చేయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ రోజు మైనర్ బాలిక జరిగింది. ఇటీవల తెలంగాణలో ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి పొట్టను పెట్టుకుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా రాబోయే ఇటువంటి సంఘటనల్ని అరికట్టాలని చెప్పి ఈ రోజు మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఏదైతే చనిపోయిన బాలిక ఉందో, మైనర్ బాలిక, ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటన ఎక్కడ జరగదు అని పోలీసులు కానివ్వండి, ప్రభుత్వం కానీ హామీ ఇవ్వాలి. అలాగే ఈ రోజు వరకు కూడా గంజాయి బ్యాచ్లతో చనిపోతా ఉంటే, కనీసం ఈ రోజు మైనర్ బాలిక 12 సంవత్సరాల బాలిక చనిపోతే ఇంతవరకు కూడా హోంమంత్రి గారు స్పష్టమైన ఒక ప్రకటన ఇవ్వలేకపోతున్నారు. ఎవరికి భయపడుతున్నారు, ఎవరి కోసం భయపడుతున్నారు? స్పష్టమైన ప్రకటన ఇవ్వడంలో ఇబ్బంది ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పెంచలయ్య గారు చనిపోయారు, గంజాయి బ్యాచ్కి అమరులయ్యారు. ఆయన కూడా కనీసం ఈ రోజు కూడా ప్రకటన ఇవ్వలేదు. ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము కూడా రాబోయే రోజుల్లో మా వైపుగా ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తాం, విద్యార్థుల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే సందర్భంలో ప్రభుత్వం, పోలీసులు కూడా మరింత మెరుగ్గా మెలిగి ఇటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే పెంచలయ్య దేనికైతే బలైపోయాడో, ఈ రోజు నెల్లూరులో కానీ మన జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో గంజాయి అమ్ముతున్న స్థావరాలు కానీ, ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, రాజకీయ నాయకులకు కానీ తెలిసి ఉన్న గుట్టు చప్పుడు కానటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పెట్టి మేము దీన్ని అంతం చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఉక్కుపాదం పెట్టడం ఏమో కానీ గడ్డి పూస కూడా మోపినటువంటి పరిస్థితి. ఈ రోజు నెల్లూరు జిల్లా ఎక్కడ చూసినా పిల్లలను స్కూల్కు పంపాలన్నా, ఎక్కడికి పంపాలన్నా కూడా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా ఆ పాప ఏ విషయం మీద చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేటటువంటి పూర్తి క్లారిటీ తల్లిదండ్రులకు కూడా లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా చనిపోయింది అన్నది రిపోర్ట్ కూడా లేకపోకుండా ఈ రోజుకి మభ్యపెడుతూ ఉన్నారనంటే, ఆ బాలిక వైపు నుంచి ఎవరు మాట్లాడట్లేదనా, సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం బయటకు రాకూడదని మరొక వైపు నిర్బంధనలు పెడుతున్నారు. దీన్ని అంతటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాలికకు, కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా గంజాయిని పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా కానీ మన రాష్ట్రం మొత్తం మీద అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.